సమయంలో మిమ్మల్ని తండ్రి అని పిలవడానికి తండ్రి మరొక మంచి అవకాశాన్ని, భాగ్యాన్ని తండ్రి మా అందరికీ తండ్రి ప్రసాదించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇప్పుడు కూడి వచ్చిన మీ పిల్లలకు తండ్రి మీ మాటలు చెప్పుచుండగా నాకు కావలసిన సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుతూ, అలాగే తండ్రి ఈ మాటల్ని వింటున్న మీ పిల్లలు జాగ్రత్తగా విని అర్థం చేసుకొని తండ్రి మీకు ఇష్టానుసారంగా తండ్రి మేమందరం ఉండేటట్లు సహాయం చేయమని కోరుకుంటూ తండ్రి క్రీస్తు వారి పుణ్యనామాన ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి పేట నా వందనాలు తెలియజేసుకున్నానండి. చాలా నెలల తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇకపోతే ఒక చక్కటి అంశాన్ని మరి మీ ముందు ఉంచాలని అనుకున్నాను. బీబీటీఎస్ థర్డ్ ఇయర్ వాళ్ళకి పాఠం పేరు, బీబీటీఎస్ థర్డ్ ఇయర్ పాఠం వాక్యం బంధింపబడుతుందా. పాఠం పేరు వాక్యం బంధింపబడుతుందా. ప్రియులారా, ఈ టైటిల్ని కానీ మనం ఆలోచిస్తేనండి, టైటిల్ పేరేంటి? వాక్యం బంధింపబడుతుందా. బంధించడం అంటే అందరికీ తెలుసు కదా, బంధించడం అంటే అందరికీ తెలుసు కదా. ఇక ఈ బంధించడం ఈ విషయానికి వస్తే, మనిషి భూమి మీద ఎన్నిటిని బంధించాడు? మనిషి భూమి మీద ఎన్నిటిని బంధించగలిగాడు? జంతువుల్ని బంధించాడా? బంధించాడు. ఎలాంటి జంతువులు బంధించాడు? చాలా పెద్ద పెద్ద జంతువులు బంధించాడు, క్రూరమైన జంతువుల్ని బంధించాడు. తనకన్నా చిన్నగా ఉన్న జంతువుల్ని బంధించాడు, పెద్ద పెద్ద జంతువులు కూడా బంధించాడు. వాటన్నిటిని మనం జూలో చూస్తూ ఉంటాం. అలాగే చేపల్ని బంధించాడా? ఇది కూడా బంధించాడు. తర్వాత ఆకాశంలో ఎగిరే పక్షులు, ఎన్నో పెద్ద పెద్ద పక్షుల్ని కూడా బంధించేశాడు మంచి. అలాగే కంటికి కనిపించేటువంటి ఈ జంతువులు కానీ, పక్షులు కానీ, పురుగులు కానీ, అలాగే చేపలు కానీ, వీటన్నిటిని బంధించిన మనిషి కంటికి కనిపించని వాయువును కూడా బంధించాడు. ఏ వాయువులు? ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఉదాహరణకి గాలి కానీ, గాలి అంటే అదే నైట్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, ఇవన్నిటిని వేట్లో బంధించాడు, సిలిండర్స్ ద్వారా బంధించాడు. అంటే మనిషి ఆల్మోస్ట్ భూమి మీద ఉన్న వాటన్నిటిని బంధించేశాడు. మనిషిని కూడా బంధించేస్తాడా? మనిషిని కూడా బంధించేస్తాడు. ఎప్పుడు బంధిస్తాడు? తప్పు చేసినప్పుడు, నేరం చేసినప్పుడు జైల్లో వేసి బంధించేస్తాడు. ఇన్నిటిని బంధించగలిగినటువంటి మనిషి వాక్యాన్ని బంధించగలడా? వాక్యాన్ని బంధించగలడా అండి? బంధించలేడు. ఎందుకు బంధించలేకపోయాడు? అసలు వాక్యానికి ఉన్న శక్తి ఏంటి? వాక్యానికి ఉన్న శక్తి ఏంటి? అసలు ఈ వాక్యం ఎప్పటి నుండి ఉంది? ఈ వాక్యం ఎప్పటి నుండి ఉంది అనే విషయాన్ని మనం ఒకసారి బైబిల్లో చూసుకొని మనం పాఠంలోనికి వెళ్ళిపోదాం ప్రియులారా. మరి యోహాను సువార్త మొదటి అధ్యాయం 1 నుండి 3 వచనములండి. యోహాను సువార్త 1 అధ్యాయం 1-3 వచనములు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రియులరా, ఇక్కడ వాక్యం ఎప్పటి నుండి ఉందంట? ఆది యందు అని ఉంది. ఆది యందు అంటే ఈ భూమి ఆకాశములు, అసలు మనుషులు కూడా పుట్టక ముందు నుండే వాక్యం ఉంది. వాక్యం ఎవరి యొద్ద ఉంది? దేవుని దగ్గర ఉంది. తర్వాత వాక్యమే దేవుడై ఉన్నాడు. ఎవరది? యేసుక్రీస్తు వారు. ఈ వాక్యము వల్లే మనకు కంటికి కనిపించే ప్రతి ఈ సృష్టి అన్నిటి కూడా కలుగజేయబడ్డాయి. అంటే వాక్యం ఎంత పవర్ఫుల్లో ఈ వచనం ద్వారా మనకు అర్థమైపోతుందండి. మరి ఇంతటి గొప్ప వాక్యాన్ని, లేకపోతే ఇంతటి శక్తిగల వాక్యాన్ని మనిషి బంధించగలడా అనే ప్రశ్నకు సమాధానంగా మరి పౌలు గారు తన పత్రికలో రాస్తున్నారు. ఒకసారి మాటను చూసుకోగలిగితే అండి, తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం
తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. ఇది పౌలు గారు చెబుతున్న మాటలండి. ఆయన ఏం చెప్తున్నారు? ఆయన కూడా మరి బంధించబడి సంఖ్యలతో అంత శ్రమ పడుతున్నా అయినను దేవుని వాక్యం బంధింపబడలేదు. అంటే దేవుని వాక్యం బంధించబడలేదు, మనిషి వల్ల చేత కాదు అనేది మరి ఇక్కడ పౌలు గారు చెప్తున్నారండి. ఈ వాక్యాన్ని బంధించాలి అనేటువంటి ఈ కుతంత్రపు బుద్ధి ఎవరిది అంటే అపవాదిదే. అపవాది మరి ఆది నుండే అండి, అంటే ప్రారంభం నుంచే వాక్యాన్ని బంధించాలనుకున్నాడు. ప్రారంభం నుండే వాక్యాన్ని బంధించాలనుకున్నాడు. మనుషులకి అందనివ్వకుండా చాలా వరకు చేశాడు. మరి పాత నిబంధనలో మరి అపవాది బంధించినట్లు, అంటే వాక్యాన్ని బంధించినట్లు లేకపోతే మనుషులకు అందకుండా చేసినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచిస్తేనండి, మరి మోషే గారి సందర్భం, సీనాయి పర్వతం సందర్భం. ఒకసారి ఆ సందర్భానికి మనం వెళ్ళిపోతే నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ అధ్యాయం 15 నుంచి 19 వచనం వరకు అండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 15 నుంచి 19 వచనముల వరకు. మోషే శాసనంలో గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి. అవి ఆ ప్రక్కను ఈ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల పైన చెక్కబడినది దేవుని వ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాళెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా అతడు, అది జయధ్వని కాదు, అపజయధ్వనిను కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అతడు పాళెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువన తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. ప్రియులరా, ఇక్కడ సందర్భాన్ని మనం ఆలోచిస్తే మరి మోషే గారు ఇశ్రాయేల్ని ఎక్కడ నడిపిస్తున్నాడు? పాలస్తీను ప్రదేశానికి నడిపిస్తున్నారండి. అప్పుడు మరి దేవుడు పదాజ్ఞలు ఇవ్వడానికి సీనాయి పర్వతం మీద పిలుస్తారండి. పిలిచినప్పుడు మోషే గారు ఏం చేస్తారు? ఇశ్రాయేల్ అందరినీ ఆ కొండ దగ్గరే వదిలేసి ఎవరెవరు వెళ్తారు? మోషే, యెహోషువ వీళ్ళిద్దరే మరి పర్వతాన్ని ఎక్కుతారనమాట. సీనాయి పర్వతాన్ని ఎక్కుతారు. 40 రోజులు ఆకలి దప్పులతో వెళ్తారు, అంటే ఉపవాసం ఉంటారు వాళ్ళు, తినడానికి తిండి ఉండదు, వెళ్తారండి. 40 రోజులు వెళ్ళాక దేవుడు వ్రాసి పంపిస్తాడా? రాసినట్టు ఇక్కడ ఉంది. అక్కడ 15వ వచనంలో ఏమని రాయబడింది? మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కను వ్రాయబడి ఉన్నవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు వ్రాసినవి. 16వ వచనంలో క్లియర్గా ఉంది. ఆ పలకలు ఎవరు రాసిందంట? దేవుడు రాసింది. ఇంతకీ ఏం రాశాడు అందులో? అవే పదాజ్ఞలండి. ఇలా వీళ్ళు కష్టపడి నిద్ర అంతా మానుకొని అది ఆకలితో దేవుడు వ్రాసినటువంటి ఆ పదాజ్ఞలను తీసుకోవడానికి వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు కిందనున్న ఇశ్రాయేలు ఏం చేశారు? మోషే వెళ్ళిపోయాడు, ఇంకా అతను వస్తాడో లేదో తెలియదు, మమ్మల్ని ఎవరు నడిపిస్తారని వీళ్ళు ఏం చేస్తారు? గోల చేసేస్తారు. గోల చేసి ఆహారం మీద అంతా తిరుగుబాటు చేస్తారు. మాకు ఇప్పుడు దేవుడు కావాలి అని. దేవుడు కావాలన్నప్పుడు మహారోను వాళ్ళు పోటు భరించలేక వారి బంగారాలన్నీ ఇమ్మంటాడు. వాళ్ళు ఇచ్చాక దూడని చేసి వాళ్ళకి ముందు పెడతాడు. వీళ్ళేం చేస్తారు? ఆ దూడ ముందు నాట్యం, దాన్ని ఆరాధించడం ఇవన్నీ చేస్తూ ఉంటారండి. ఇకపోతే ఈ సీనాయి పర్వతం నుండి మోషే గారు వస్తున్నారు.
మోషే గారు వస్తున్నప్పుడు ఈయనకి ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయంట. ఈయనకి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. అందుకే యెహోషువ గారు అంటారు, ఏం శబ్దాలు, కొమ్మ యుద్ధం ఏమైనా అవుతుందా అంటే కాదు. అదే 18వ వచనంలో అతడు అది జయధ్వని కాదు, అలానే అపజయ ధ్వనిను కాదు, మరి ఏం ధ్వని అది, సంగీత ధ్వని. ఇంతకు ఎవరు చేస్తున్నారు ఇది? ఇశ్రాయేలు విగ్రహానికి మొక్కి దాని ముందు నాట్యం అంతా చేస్తున్నారనమాట. మరి వచ్చాక మోషే గారు చూశారు అది, ఆ సందర్భం చూసి ఆయనకి ఎలా ఉండాలి, చాలా కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? అక్కడ ఐగుప్తుల దగ్గర అంత బాధపడుతుంటే మోషే గారు అన్ని సూచక్రియలు చేసి వారిని విడిపించుకొని వస్తే వీరేం చేశారు? ఇప్పటిదాకా నడిపించిన యెహోవా దేవుని మర్చిపోయి వీళ్ళు ఏం చేశారు? విగ్రహారాధన మొదలుపెట్టారు. వీరి కోసం అని ఈయన 40 రోజులు మరి ఆకలి దప్పులో ఉండి ఆ పదాజ్ఞలు తీసుకొస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ విగ్రహారాధన చేస్తున్నారు. అందుకే చాలా కోపం వచ్చి ఏం చేశాడు? తన చేతిలో ఉన్న ఆ పలకలు ఏం చేస్తాడు? వారి మీద ఇసిరేస్తాడండి. అవి ఏమైపోతాయి? పగిలిపోతుంది. అంటే వాక్యం ఇక్కడ అందుతుందా వారికి, ఇశ్రాయేలుకి? ఈ సందర్భంలో అందదు, వాక్యం అందదు, పగిలిపోతుంది. ఇంతకీ ఇలా చేయడానికి ఎవరు ప్రేరేపించారు? అపవాది ప్రేరేపణతోనే ఇశ్రాయేలు అందరూ అలా చేశారు. అలా చేయడం బట్టి మోషే గారు ఇంకా కోపం తెచ్చుకొని అది కంట్రోల్ చేసుకోలేక ఆయన వాక్యాన్ని చేత పట్టుకున్నాడని కూడా ఆలోచించకుండా వాళ్ళ మీద ఇసిరేస్తాడు. కాబట్టి ఈ విషయంలో వాక్యాన్ని బంధించాలనుకుంది ఎవరు? అపవాది. మరి దేవుడు బంధించాడా? బంధించలేదు. అదే ముందు వచనంలో మనం చూసుకున్నట్లయితే, అదే నిర్గమకాండం 34వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటివి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యంలో నేను మరలా ఈ పలక మీద వ్రాసేదను. కాబట్టి ఈ వచనాన్ని బట్టి ఆ ముందు అధ్యాయంలో పగలగొట్టబడిన పలకల్ని దేవుడు మరొకసారి వ్రాసి ఇశ్రాయేలీయులకి ఇచ్చినట్లు మనం చూడగలం ఇక్కడ. అంటే ఈ విషయంలో అపవాది బంధించాలనుకున్న, వాక్యాన్ని బంధించాలనుకున్న అది పాసిబుల్ కాలేదు. దేవుడు మళ్ళీ వ్రాయించి ఇచ్చాడు. ఇలాంటి సందర్భంలో మరి ఇర్మియా గ్రంథంలో కూడా ఒకటి ఉంది. అది కూడా చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 23వ వచనం. ప్రియులారా, ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 23వ వచనం. యెహూది 3-4 పుటలు చదివిన తరువాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలోనున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయిన కానీ. చాలా అంకుల్, ఈ వచనాన్ని బట్టండి యెహోయాకీము అండి రాజు ఇక్కడ యెహూది చదువుతున్నాడు. ఇర్మియా గ్రంథాన్ని పంపించినప్పుడు యెహూది చదివి ఇంకా యెహూది 3-4 పుటములు చదివిన తర్వాత అన్నే చదివాడు. దానికి రాజుకి ఏమైపోయిందంట? కోపం వచ్చింది. కోపం వస్తే ఏం చేశాడు? చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి, అంటే డైరెక్ట్గా పడేయచ్చు కదా కుంపట్లో, అలా కాదు, కోసి ముక్కలు చేసి తర్వాత కుంపట్లో పడేశాడు. ఆ కుంపట్లో పడేసాక ఏమైపోయింది? ఆ వాక్యం అంతా కాలిపోయింది. వాక్యం మొత్తం కాలిపోయింది. అదే ఇర్మియా గ్రంథం అండి. అంటే ఇక్కడ కూడా సాతాను ఏం చేశాడు? వాక్యాన్ని బంధించడానికి ట్రై చేశాడు. వాక్యాన్ని ప్రజలకు అందనివ్వకుండా ట్రై చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? మళ్ళీ రాయించాడా అంటే మళ్ళీ వ్రాయించాడు. అదే 32వ వచనంలో రాయబడింది. అదే ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 32వ వచనం అండి. ఇర్మియా ఇంకొక గ్రంథము తీసుకొని లేఖికుడగు నేరియా కుమారుడైన బారాకు చేతిగా అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదారాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసెను. మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను.
పిల్లరా, ఇక్కడ ఈ వచనాన్ని బట్టి మనకేమని అర్థమవుతుందండి? ఇర్మియా గారు మరొకసారి ఆ గ్రంథాన్ని రాస్తాడంట. అది రాశాక అంటే ఆల్రెడీ రాసింది కాకుండా మళ్ళీ అడిషనల్గా కూడా కొంత ఇన్ఫర్మేషన్ని చేర్చినట్లు ఇక్కడ వ్రాయబడింది. అలా చేర్చాడు కాబట్టే మనం ఈరోజు ఇర్మియా గ్రంథాన్ని చదవగలుగుతున్నాం. కాబట్టి అక్కడ అపవాది రాజైన యెహోయాకీము చేత బంధించాలనుకున్న వాక్యాన్ని దేవుడు ఏం చేశాడు? మళ్ళీ వ్రాయించాడు. అంటే అపవాది ఎంతసేపు బంధించాలనుకున్నా దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని అందించాలనుకున్నాడు మనిషికి. కాబట్టి వాక్యం అప్పటి నుండి ఇప్పటి వరకు బంధింపబడలేదు. ఇది పాత నిబంధన. ఇకపోతే కొత్త నిబంధన విషయానికి వద్దాం. కొత్త నిబంధన విషయానికి వస్తే కొత్త నిబంధనలో మరి పౌలు గారి ఒక సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 23 నుంచి 28 వచనంలో అండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 23 నుండి 28 వచనములు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండలు వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. ప్రియులారా, ఇక్కడ సందర్భం వస్తేనండి, ఇది ఫిలిప్పి పట్టణంలో జరుగుతున్న ఒక సందర్భం అండి. మరి అక్కడ ఫిలిప్పి పట్టణంలో ఒక చిన్న అమ్మాయికి దయ్యం పట్టు ఉంటుంది. ఆ పైన వచనాలు మీరు చదువుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది సందర్భం. ఆ అమ్మాయికి దయ్యం పట్టి ఉండి ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే సోది చెప్తుంది అనమాట. సోది చెప్తుంది. పౌలు గారు వెళ్తున్నప్పుడు మరి పౌలు గారిని పిలిచినప్పుడు ఇంకా పౌలు గారు ఏం చేస్తారు? ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టేస్తారు. వెళ్ళగొట్టాక ఈ అమ్మాయి సోది చెప్పడం ద్వారా తన యజమానులకి చాలా వరకు ద్రవ్యాన్ని అంటే లాభసాదాన్ని తెచ్చేదనమాట. కానీ ఎప్పుడైతే దయ్యం వదిలిపోయిందో ఈ అమ్మాయి ఏం చెప్పదు? సోది చెప్పదు. సోది చెప్పకపోతే ఏం రాదు? లాభం లేదు. కాబట్టి యజమానులకి ఏమొచ్చింది? ఇప్పుడు కోపం వచ్చింది. కోపం వచ్చి అప్పుడు పౌలు గారిని శీల గారిని మరి ఈడుస్తారనమాట సమాజంలోనికి. ఈడ్చి అక్కడ 21వ వచనం ఒకసారి చదవండి. వారి మీద వేసిన నింద ఏంటో 21 వచనంలో ఉంటుంది. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుష్యులు యూదులై ఉండి రోమియులైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారమును ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. వాళ్ళు అసలు పౌలు శీల గారు ఏం చేశారు? గలిబిలి చేశారా అండి? లేదు, జస్ట్ వాక్యాన్ని ప్రకటించారు అంతే. వాక్యాన్ని ప్రకటించారు. తర్వాత ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టారు. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టిన కోపానికి వీరు అపనిందల్ని వేయడం జరిగిందండి. ఇలా వేసిన వెంటనే అండి అక్కడున్న జనసమూహం అంతా ఏం చేసిందండి? 22వ వచనంలో, అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములన్నీ లాగివేసి వారిని బెత్తంతో కొట్టింపవలని ఆజ్ఞాపించిరి. కాబట్టి అందరూ చూస్తుండగానే అందరూ వచ్చి పడిపోయారండి. నడి సమాజంలోనే అందరూ వచ్చి పడిపోయారు. అందరూ పడిపోయి తర్వాత వారి వస్త్రాలను కూడా లాగేశారంట. ఎవరిది? పౌలు శీల గారి వస్త్రాలు లాగేశారు. వస్త్రాలు లాగేసి ఏం చేశారు? బెత్తముతో కొట్టారు.
బెత్తంతో కొట్టారు. బెత్తంతో కొట్టి చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకులకి ఆజ్ఞాపించిరి. కొట్టేసాక ఏం చేశారు? చెరసాల్లో వేశారు. మళ్ళీ ఎక్కడ చెరసాల అంటే ఎంట్రన్స్లోనే వేశారా? ఎంట్రన్స్లో కాదు, మళ్ళీ 24వ వచనంలో ఉంది చూడండి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి, అంటే లోపలి చెరసాలలోనికి. లోపలి చెరసాలలో ఎవరు పెడతారండి సామాన్యంగా? లోపలి చెరసాలలో ఎవరిని ఉంచుతారు సామాన్యంగా? పెద్ద పెద్ద గూండాల్ని, రౌడీల్ని, ఎన్నో మర్డర్లు, హత్యలు చేస్తూ ఉంటారు కదా, అలాంటి భయంకరమైన వారిని లోపల పెడతారు. అలాంటి వారు ఉన్న చోటున ఎవరిని చేర్చారు? వీళ్ళు పౌలు శీలని చేర్చేశారు. ఇప్పుడు పౌలు శీల గారి పరిస్థితి ఏంటి? పౌలు శీల గారి పరిస్థితి ఏంటి? వాళ్ళు బలంగా దిట్టంగా ఉన్నారండి? లేదు, చాలా దెబ్బలు కొట్టారు. అది వస్త్రాలు ఇప్పి మరి కొట్టారు. అంటే ఇప్పుడు నీరసించిపోయారనమాట. నీరసించిపోయినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? పడుకోవాలి. మనం కానీ ఆ పరిస్థితిలో ఉంటే ఏం చేస్తాం? దెబ్బలకి మూర్ఛతో పడిపోతాం అక్కడే, మన తర్వాత ఈడ్చుకెళ్ళ తర్వాత. కానీ ఇలా అలాగా లేదు. దెబ్బలు భరించిన లోపల చెరసాల్లో ఉండి బొండ బిగించిన వీళ్ళు ఏం చేశారు? ఇంకా పడుకోకుండా, విశ్రాంతి తీసుకోకుండా ఏం చేశారు? 25వ వచనంలో ఉంది చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. మధ్యరాత్రి, మనం పొద్దున పూట కూడా చేయలేము ఇది. పౌలు శీల గారు అన్ని దెబ్బలు అనుభవించిన మధ్యరాత్రి వేళ కూడా నిద్రపోకుండా ప్రార్థనలు చేస్తూ కీర్తనలు పాడుచున్నారంట. ఎందుకు పాడారు? ఎందుకంటే పక్కనంతా ఎవరున్నారు? పెద్ద పెద్ద ఖైదీలు ఉన్నారు. వాళ్ళకి నిద్ర వస్తుంది ఏంటి? ఎంతసేపు ఎక్కడ అందరూ పడుకున్నాక ఎక్కడ మరి ఓపెన్ చేసుకుని వెళ్ళిపోదామా అన్నట్టే కాస్తూ ఉంటారు. వదిలితే చాలు పారిపోదాం, అలా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వీళ్ళు ప్రార్థనలు అలాగే పాటలు పాడుతుంటే ఈ ఖైదీలు ఏం చేశారు? వింటున్నారు. వింటున్న తర్వాత అక్కడ అకస్మాత్తుగా ఏమొస్తుంది? భూకంపం కలుగుతుంది. భూకంపం కలగానే వారి చెరసాల పునాదులు అదిరేను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనేను, అందరి బంధకములు ఊడెను. అంటే ఇప్పుడు అందరూ ఫ్రీ అయిపోయారు అనమాట. పారిపోయే అవకాశం ఉంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు? పారిపోతారా? పారిపోరు. అప్పుడు చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండట చూచి ఖైదీలు పారిపోయి రన్నుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. వీళ్ళు మామూలుగా బంధించినప్పుడే ఎప్పుడెప్పుడు పారిపోదాం అని ఉంటారు. ఇప్పుడు తలుపులన్నీ తెరవబడ్డాయి, బొండలు కూడా ఊడిపోయినాయి, ఇంక వీళ్ళు ఉండే అవకాశమే లేదు అని ఆ చెరసాల నాయకుడు అనుకుని ఏం చేస్తాడు? తన్ను తాను పొడుచుకోవాలనుకుంటాడండి. అప్పుడు లోపల నుండి ఒక స్వరం వినిపిస్తుంది. ఎవరిది స్వరం అది? పౌలు గారిది. ఏమంటారు ఆయన? నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము అంటే. ఇక్కడ ఈ సందర్భం చూడండి. పౌలు శీల గారు బంధించబడిన వాళ్ళు ఏం చేశారు? వాక్యాన్ని అందించారు. అంతేగాని దేవుని వల్లనే మాకు ఈ కష్టం వచ్చింది, దేవుని వల్లనే మేము ఇప్పుడు బంధించబడిపోయాం కాబట్టి వాక్యం మేము ప్రకటించాం, మేము కూడా వాక్యాన్ని బంధించేస్తాం అన్నారు వీళ్ళు. లేదండి, వారు బంధింపబడిన వాక్యాన్ని అందించారు. అక్కడ కూర్చొని ప్రసంగం చేయకపోయినా పాటల ద్వారా వాక్యాన్ని అందించారు. ఆ పాటలు విన్నటువంటి ఖైదీలు కూడా మారిపోవడం జరిగింది. అక్కడ వినుచున్నారంటే అర్థం ఏంటి? వినుచున్నారంటే ఆలోచిస్తున్నారు. వాక్యం ఇక్కడ ఏం చేస్తుంది? ఆలోచింపజేస్తుంది. తర్వాత చెరసాల నాయకుడు అతని కుటుంబం కూడా కింది వచనంలో మారిపోయి బాప్తీసం కూడా తీసుకున్నట్లు మనం చూసుకోగలం. కాబట్టి ఇక్కడ వాక్యం యొక్క శక్తిని కూడా దేవుడు చెప్తున్నాడండి. దీని గురించి ఒక మాటని మరి హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తూ, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం అండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు, హృదయము యొక్క తలంపులను, ఆలోచనలు శోధించుచున్నది.
వాక్యానికి ఉన్న శక్తి అండి ఇది. వాక్యానికి ఉన్న శక్తి ఏంటి? ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించమంటుకు దూరుతూ హృదయము యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. అంటే వాక్యం వింటే మనం ఏం చేస్తాం? వాక్యం వింటే ఆలోచిస్తాం. అందుకే ఈ వాక్యం ఇంత శక్తి గలది. మాట అప్పుడప్పుడు చెప్తారు కదా, మాట ద్వారా చంపేయచ్చు, అలాగే బతికించవచ్చు అని. అలాగే వాక్యం కూడా అండి. వాక్యం ద్వారా మనిషి ఏం చేస్తాడు? విని దాన్ని ఆలోచించాలి. అప్పుడే విని ఆలోచించి గ్రహిస్తేనే వాక్యం అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో చదువుకున్న సందర్భాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు గారు బంధించబడిన వాక్యాన్ని ఏం చేశాడు? అందించాడు. వాక్యాన్ని ఆయన బంధించలేదు అని మనం చూసాం. ఇకపోతే పేతురు గారి సందర్భాన్ని చూసుకుందాం ఒకసారి. పేతురు గారి సందర్భంలో అదే అపోస్తల కార్యములు 12వ అధ్యాయం అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 3 నుండి 9 వచనములు అండి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 3 నుండి 9 వచనములు. అక్కడ పై వచనాల్లో మరి హేరోదు ఏం చేస్తాడంటే యోహాను సహోదరుడైన యాకోబుని ఖడ్గంతో చంపించేస్తాడండి. చంపించాక 3వ వచనం ఇప్పుడు, ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనేను. ఆ దినములు పులియని రొట్టెల దినముల పండుగలు. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనిని కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులను అతనికి అప్పగించెను. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురుకు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసలను కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గరకు నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కకు తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతి నుండి ఊడిపడేను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కోమని చెప్పాను. అతడు అలాగూ చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వల్ల జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. ప్రియులారా, ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మరి యోహాను సహోదరుడైన యాకోబుని చంపేస్తాడండి హేరోదు. అది మొదటి 2 వచనంలో ఉంటుంది. దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంఘములో ఉన్న వారి కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని పోయాను. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. కాబట్టి సంఘంలో ఉన్న చాలామందిని కొంతమందిని బాధ పెట్టడానికి హేరోదు ఏం చేస్తాడు? తీసుకెళ్ళిపోతాడు. అందులో పేతురుని గారు కూడా తీసుకెళ్తారు. కానీ యాకోబుని చంపించేస్తారు. పేతురు గారిని చంపరు, చెరసాల్లో ఉంచుతారు. చెరసాల్లో ఉంచినప్పుడు సంఘం ఏం చేస్తుందంటే అప్పుడు ప్రార్థన చేస్తుంది. ఎలా ప్రార్థన చేస్తుంది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఎందుకు ప్రార్థన చేస్తుంది? ఎందుకు సంఘం అంతా కూడి ప్రార్థన చేస్తున్నారు? పేతురు గారిని విడిపించాలని. ఎందుకు? ఆయన ఒక్కసారి వాక్యం బోధిస్తే ఎంతమంది మారుతారండి? ఒక్క ప్రసంగానికి 3000 మంది మారిపోయారు. 2వ ప్రసంగానికి 5000 మంది. అది మళ్ళీ పురుషుల సంఖ్య మాత్రం చెప్పాడు. స్త్రీల సంఖ్య చాలామంది ఉండొచ్చు. కాబట్టి పేతురు గారు అంత మంచి ప్రసంగికుడు. కాబట్టి సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది.
ఇక్కడ సాతాన్ని ఎలాగోలాగో బంధించేసింది. ఎవరిని? పేతురు గారిని బంధించేసింది. ఇతను వాక్యం చెప్పకూడదని బంధించేసింది. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ బంధకాలను కూడా విడగొట్టాడు. ఎందుకు? వాక్యాన్ని అందించాలనే ఉద్దేశంతో, వాక్యాన్ని అందించాలనే ఉద్దేశంతో పేతురు గారిని విడిపించేశాడు దేవుడు. కాబట్టి ప్రియులరా, మరి ఇప్పుడు ఇన్ని సందర్భాలు చూసుకొచ్చాం. ఎన్ని సందర్భాలు? పాత నిబంధనలో మోషే గారి సందర్భం, ఆ పలకలు పగలగొట్టే విషయంలో కానీ, అలాగే ఇర్మియా గ్రంథం చించి దాన్ని కాల్చే విషయంలో కానీ, అలాగే కొత్త నిబంధనలో పౌలు గారి విషయం, చెరసాల్లో వేయించినప్పుడు, ఇప్పుడు పేతురు గారి విషయం. ఇన్ని విషయాల్లో సాతాను ఏం చేశాడు? ఆల్మోస్ట్గా అతని ప్రయత్నం అంతా ఎక్కడుంది? వాక్యాన్ని బంధించాలి, వాక్యాన్ని బంధించాలి, ప్రజలకు అందనివ్వకూడదు, ఇదే చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? సాతాన్ని దెబ్బ కొట్టి వాక్యాన్ని అందిస్తూనే ఉన్నాడు. కాబట్టి సాతాను వాక్యాన్ని బంధించగలడా అంటే బంధించలేడు, బంధించలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు సాతాను తెలివిగా ఆలోచించి ఒక ఎత్తు వేసింది. ఏంటది? ఆ విషయాన్నే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ఇదండి. అంటే వాక్యాన్ని బంధించడం దాని చేత కాలేదు. ఇప్పుడు ఇంకో విషయానికి వస్తే, యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేస్తారండి. ఒకసారి ఆ సందర్భం చూసుకుందాం. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 28వ అధ్యాయం 11 నుండి 15 వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11 నుండి 15 వచనములు. వారు వెలుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలుగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. సాతాను ఏం చేయాలనుకున్నాడు? యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అయ్యాడు అంటే ఆయన తిరిగి లేచాడు. ఆ విషయాన్ని సాతాను ఏం చేశాడు? కప్పేయాలి అనుకున్నాడండి. కప్పేయాలనుకుని అక్కడ ఈ ప్రధాన యాజకుల చేత సైనికులకు ఎటువంటి అబద్ధం చెప్పించాడు? వీళ్ళు నిద్రపోతారంట. సైనికులు నిద్రపోతుంటే ఆయన శిష్యులు వచ్చి ఈయన తీసుకెళ్ళిపోయారట. అబద్ధం కూడా చూడండి ఎలా ఉందో. నిద్రపోతున్నప్పుడు వచ్చింది ఎవరు? వీళ్ళకి ఎలా తెలుస్తుందండి? తెలియదు. అంటే ఇక్కడ అబద్ధం ఆడి సాతాను ఏం చేశాడు? వాక్యాన్ని కప్పిపుద్దాం అనుకుంది. యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు అనే శుభవార్తని ఎలాగైనా కప్పేయాలి, దాన్ని బంధించాలనుకున్నాడు సాతాను. కానీ శిష్యులు కానీ అపోస్తలు కానీ ఏం చేశారు? తర్వాత ఏం చేశారంటే, అపోస్తల కార్యం మనం చూసుకున్నట్లయితే పేతురు గారు ఎక్కువగా ఎవరి గురించి ప్రస్తావిస్తారు? యేసుక్రీస్తు వారి గురించే ప్రస్తావిస్తారు. మీరు ఆయన చంపేశారు, సిలువ వేశారు, కానీ యేసుక్రీస్తు వారిని దేవుడు లేపాడు అని అంటాడు. అలాగే కీర్తనలో ఉన్న వచనాలు కూడా చూపిస్తారు. నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనివ్వవు అనే వచనం నెరవేరింది అని పేతురు గారు మరి యేసుక్రీస్తు వారి విషయంలో చెప్పడం జరుగుతుంది. ఇలాగ పేతురు గారనే కాదు, పౌలు గారు కానీ, అపోస్తలు యోహాను గారు కానీ, వీళ్ళందరూ యేసుక్రీస్తు వారి పునరుద్ధానం గురించే ఎక్కువ ప్రస్తావిస్తారు. అలాగే బాప్తీసం కూడా మొదటి శతాబ్దంలో బాప్తీసం ఎవరి నామంలో ఎక్కువ ఇవ్వబడి జరిగింది? ఎవరి నామంలో ఎక్కువగా ఇవ్వడం జరిగింది? యేసుక్రీస్తు వారి నామంలో. ఎందుకు యేసుక్రీస్తు వారి నామంలోనే స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది?
ఎందుకంటే యేసుక్రీస్తు లేచాడని, అతన్నే మిమ్మల్ని రక్షిస్తాడని మీరు నమ్మితేనే బాప్తీసం అన్నాడు. అలాగే యేసునామంలోనే బాప్తీసం ఇచ్చారు. ఎందుకు? యేసుక్రీస్తు వారు తిరిగి లేచారని వారు నమ్మడానికి. కాబట్టి ఇక్కడ సాతాను ఈ సైనికుల ద్వారా యేసుక్రీస్తు వారి మరి పునరుద్ధాన విషయాన్ని కప్పాలనుకుంది, బంధించాలనుకుంది. కానీ దేవుడు ఏం చేశాడు? అపోస్తుల ద్వారా, శిష్యుల ద్వారా, వాక్యం చేత మరి అక్కడున్న ప్రజలను నమ్మించేటట్టు చేశారండి. యేసుక్రీస్తు తిరిగి లేచారనే చాలా వరకు ప్రసిద్ధం చేశారు. కానీ ఇప్పటికీ యూదులు మాత్రం యేసుక్రీస్తు లేవలేదని నమ్ముతారు. అంటే క్రైస్తవులుగా మారని యూదులు మాత్రం యేసుక్రీస్తు లేవలేదని అంటారు. కానీ వాక్యాన్ని బట్టి ఆయన ఏం చేశారు? తిరిగి లేచారు. కాబట్టి ఏ విధముగానైనాను సాతాను వాక్యాన్ని బంధించలేకపోయింది. కాబట్టే మరి 2 కొరింథీ 4:4 ప్రకారంగా ఏం చేశాడు? అవిశ్వాసులైన వారికి వారి మనోనేత్రములకు గుడ్డితనము అన్నాడు. అంటే ఇప్పుడు అవిశ్వాసులైన వారికే మనోనేత్రానికి గుడ్డితనము కలుగు చేయబడి ఉంది అని అర్థమైంది. అంటే విశ్వాసులకి గుడ్డితనం ఉండదా? ఉంటుందా? విశ్వాసులకి ఈ గుడ్డితనం ఉంటుందా? ఉండదు. అందుకే అవిశ్వాసులని ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశాడు. మరి ఈ వాక్యాన్ని తెలుసుకున్న మీరు ఏం చేయాలి? ఈ వాక్యాన్ని తెలుసుకున్న మీరు ఏం చేయాలి? ఇప్పుడు సత్యం తెలిసిందండి మీకు, మీరు ఏం చేయాలి? ప్రకటించాలి. వాక్యాన్ని ప్రకటించాలి. ఎంతోమందికి గ్రుడ్డితనాన్ని కలుగజేశాడు కాబట్టి మీరు ఏం చేయాలి? వాక్యాన్ని వారికి ప్రకటించి ఆ గ్రుడ్డితనాన్ని లేకపోతే ఆ ముసుగుని మీరు ఏం చేయాలి? తీసేవేయాలి. ఆ బాధ్యత ఎవరిపైన పెట్టాడు దేవుడు? బాప్తీసం తీసుకున్న మనందరిపైన కూడా పెట్టాడండి దేవుడు. కొత్త నిబంధనలో అండి యేసుక్రీస్తు వారు ప్రసంగాల్లో ఆయన ఒక మాట అంటారు. ఏమని? కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది, పనివారిని పంపమని యజమాని వేడుకొనిడి అని చెప్తారు. మన క్రైస్తవులకి ఇది ఏమని అర్థమైంది? ఒక పాట కట్టారు తెలుసా మీకు? దీని మీద రెఫరెన్స్ మీద తెలుసా ఎవరికైనా? అదే పంపుము దేవ పనివారులను పంటలు కొయ్యడానికి అని. ఇది అర్థమైంది క్రైస్తవ్యానికి. అసలు దేవుడు ఎందుకు చెప్పాడు? యేసుక్రీస్తు చెప్పిన ఉద్దేశం ఏంటి? కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మంది అని అంటే అర్థం ఏంటి? వాక్యం తెలిసిన పనివారు చాలా కొద్ది మంది ఉన్నారు, తెలియని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అదే పేతురు రాసిన 1 పత్రిక 2:9 మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయులను ప్రచురము చేయ నిమిత్తం మీరందరూ ఏర్పరచబడిన వారు అని చెప్పాడు. కాబట్టి వాక్యం తెలిసిన మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీరే పనివారు, ఇంకెవరు? వాక్యం తెలిసిన మీరందరూ, నిజమైన వాక్యం తెలిసిన మీరందరూ ఏంటి? పనివారు. కాబట్టి మీరు ఏం చేయాలి? పని చేయాలి. ఏం పని చేయాలి? వాక్యాన్ని ప్రకటించాలి. మరి ఏం చేస్తున్నారు మీరు? ప్రకటిస్తున్నారు, బంధించేస్తున్నారు సాతానులాగా? ఆలోచించండి. మీరు మీకు వాక్యం తెలిసినా ప్రకటించకపోతే ఎవరి క్యారెక్టర్ మీకు ఉన్నట్టు? సాతాను గాడి క్యారెక్టర్ ఉన్నట్టు. కాబట్టి ప్రసంగం చేయమంటే అందరూ స్టేజ్ మీదకి వచ్చి మైకులు పట్టుకొని గంటసేపు ప్రసంగం చేయడం అది కాదు. మీకు తెలిసిన వాక్యం మీ బంధువులకు కానీ మీ స్నేహితులకు కానీ మీరు కూర్చున్నప్పుడు, మీరు ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు సందర్భాన్ని క్రియేట్ చేసుకుని మీరు ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఎందుకు? అగ్నిలోనికి వెళ్ళిపోతున్నారండి చాలామంది. ఈ కరోనా టైంలో ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి? చాలామంది. నిన్న కనిపించిన వాళ్ళు ఈరోజు లేరు. ప్రాణాలు అలా పోతూనే ఉన్నాయి. కాబట్టి ప్రాణాలు అలా పోతున్నాయి కాబట్టి మీ పని ఏం చేయాలి? ఇప్పుడు ఇంకా ఎక్కువ చేయాలి, విస్తరించాలి. మీ ప్రకటన చాలా వరకు ఉండాలి. దేవుని వాక్యాన్ని మీరు ఏం చేయకూడదు? బంధించకూడదు. తెలిసినా చెప్పకపోతే బంధించినట్లే. అలాగే చెప్పేవారికి ఇంకోటి ఉంది. ఏమిటో తెలుసా? మీరు ఎప్పుడు చెప్పేవారుగా ఉండకూడదు, చేసేవారుగా ఉండాలి. అర్థమవుతుంది కదా? ఇప్పుడు విన్నారండి, వాక్యం విన్నారు, అమ్మయ్య తెలుసుకున్నాను, చేయకపోతే ఒక తప్పు. ఇప్పుడు నేనే చెప్పాను, నేనే చేయకపోతే నాకు ఇంకో తప్పు అన్నమాట. అంటే మీరు విని చెప్పకపోతే దెబ్బలు ఉంటాయి. చెప్పిన నేనే మళ్ళీ చెప్పకపోతే, అంటే చెప్పిన నేనే మళ్ళీ దాన్ని పాటించకపోతే నాకు ఎక్కువ దెబ్బలు ఉంటాయి. సరే నేను చెప్పను చేయను సైలెంట్గా ఉంటానంటే దానికే దెబ్బలు ఉంటాయి.
అర్థమైందా? కాబట్టి సత్యవాక్యాన్ని తెలుసుకున్న మీరు ఏం చేయాలి? వాక్యాన్ని బంధించకుండా ప్రజలకు అందించే పనిలో మీరందరూ ఉండాలని. మరి పాఠం అందరికీ అర్థమైందా? ఓకే, అర్థమైందని భావిస్తూ మరి మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థనతో మరి ముగించుకుందామండి. పరలోకమందున్న మా కన్న తండ్రి దేవా, ఈ సమయంలో మరొకసారి తండ్రి మిమ్మల్ని తండ్రిని పిలవడానికి ఇచ్చినటువంటి ఈ మహాభాగ్యాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మీకు వందాలి తండ్రి. దేవా, కూడి వచ్చిన మీ బిడ్డలకు తండ్రి మీ మాటలు చెప్పాను తండ్రి. ఈ మాటల్ని విన్న మీ బిడ్డలు తండ్రి కేవలం వినువారు మాత్రమై ఉండి తమను తాము మోసపరుచుకోకుండా తండ్రి, విన్న దాన్ని తండ్రి గ్రహించి తండ్రి మరి తాము కూడా మీ వాక్యాన్ని ప్రకటించే మీకు ఇష్టానుసారమైన బిడ్డల్లా ఉండేటట్లు మా అందరికీ తండ్రి సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, అలాగే తండ్రి ఇంతటి మహాజ్ఞానాన్ని తండ్రి మాకు నేర్పించిన తాతయ్య గారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రాధేయపడుతూ, మరొకసారి మీ చిత్తం ఉన్న ఎడల తండ్రి మిమ్మల్ని తండ్రి అని పిలిచే భాగ్యాన్ని, అవకాశాన్ని ఇస్తారని నమ్ముతూ క్రీస్తు వారి పుణ్యనామాన్న ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్.